వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ దాకా చేరాలంటే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. సాధారణ మార్కులతో సంతృప్తి పడేవాళ్లు బహుశా ఇక్కడతో ఆపేయచ్చు. ఎందుకంటే మనం కేవలం 99% లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల గురించే మాట్లాడుతున్నాం. కరెక్ట్. అసలు వాస్తవానికి వస్తే జేఈలో విఫలమయ్యే చాలామంది విద్యార్థులు తెలివిలేక ఫెయిల్ కారు. మరెందుకు? అందరిలాగా ఆలోచించడం వల్ల. 99% సాధించే విద్యార్థులు ఎక్కువ గంటలు చదవరు. వాళ్ళు భిన్నంగా చదువుతారు. అంటే విద్యార్థులకు ఎప్పుడూ చెప్పే అతిపెద్ద మాటలుంటాయి కదా, అన్ని చాప్టర్లు చదవాలి, అన్ని పుస్తకాలు పూర్తి చేయాలి అని. అవన్నీ సగటు ర్యాంకుల కోసమిచ్చే సలహాలంటారా? ఖచ్చితంగా. టాపర్లు దీనికి పూర్తి వ్యతిరేక దిశలో వెళ్తారు. వాళ్ళు చేసే మొదటి పనేంటో తెలుసా? ఏంటది? అవసరం లేని చాప్టర్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడం. ఒక్క నిమిషం, అది వినడానికే కొంచెం భయంగా ఉంది. చాప్టర్లను వదిలేయడమా? అవును. ఏది అవసరం, ఏది కాదు అని ఎలా తెలుస్తోంది? దీనివల్ల నష్టం జరగదా? అక్కడే అసలు వ్యూహముంది. ఇది గుడ్డిగా చేసే పని కాదు. గత 10 ఏళ్ల ప్రశ్నాపత్రాలు చూస్తే కొన్ని చాప్టర్ల నుండి స్థిరంగా ప్రశ్నలు వస్తుంటాయి. ఓకే. మరికొన్నింటి నుండి ఎప్పుడో ఒకసారి అది చాలా కఠినమైన ప్రశ్న వస్తుంది. టాపర్లు తమ సమయాన్ని ఎక్కడ పెట్టాలి అనే దానిపై చాలా స్పష్టంగా ఉంటారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అర్థమైంది. ఇది తెలివితేటల కంటే ఎక్కువ వ్యూహంతో కూడుకున్నది. సరే, ఇలా ముఖ్యమైన చాప్టర్లను గుర్తించాక వాళ్ల ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? వాళ్ళు పూర్తిగా గత సంవత్సర ప్రశ్నాపత్రాలపై అంటే పీవైక్యూస్పై దృష్టి పెడతారు. అంటే వాటిని కేవలం సాల్వ్ చేయడమేనా, లేక దాని వెనక ఇంకేమైనా? లేదు. కేవలం పరిష్కరించడం కాదు, ప్రతి తప్పును విశ్లేషించడం. విశ్లేషించడమా? అవును. ఒక ప్రశ్న తప్పు అయితే అది కాన్సెప్ట్ అర్థం కాకపోవడం వల్ల, సిల్లీ మిస్టేక్ వల్ల, లేక సమయం సరిపోకపోవడం వల్ల జరిగిందా అని విడదీసి చూస్తారు. ప్రతి తప్పు వాళ్లకొక పాఠం. ఓకే. అంటే తప్పుల విశ్లేషణ వాళ్ల స్కోర్ను పెంచేది ఇదేనమాట. ఖచ్చితంగా. కాని ఒక సందేహం. ఎప్పుడూ పాత ప్రశ్నలే చూస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడం మానేస్తే పోటీలో వెనుకబడిపోతాం కదా. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అద్భుతమైన ప్రశ్న. టాపర్లకు పునశ్చరణ అంటే రివిజన్ యొక్క ప్రాముఖ్యత బాగా తెలుసు. ఒక కొత్త తక్కువ ప్రాముఖ్యత ఉన్న టాపిక్ను నేర్చుకోవడానికి 10 గంటలు పెట్టడం కన్నా ఇప్పటికే నేర్చుకున్న ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న చాప్టర్ను 2 గంటలు రివైజ్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయని వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద పని. అంటే జేఈలో విఫలమయ్యే చాలా మంది విద్యార్థులు తెలివిలేక ఫెయిల్ కారు. అందరిలాగా ఆలోచించడం వల్ల. 99% సాధించే విద్యార్థులు ఎక్కువ గంటలు చదవరు. వాళ్ళు భిన్నంగా చదువుతారు. అంటే విద్యార్థులకు ఎప్పుడూ చెప్పే అతిపెద్ద మాటలుంటాయి కదా, అన్ని చాప్టర్లు చదవాలి, అన్ని పుస్తకాలు పూర్తి చేయాలి అని. స్పష్టతతో ఉంటారు. అవన్నీ సగటు ర్యాంకుల కోసం ఇచ్చే సలహాలంటారా? ఖచ్చితంగా. అనవసరమైన సోషల్ మీడియా వ్యతిరేక దిశలో వెళ్తారు. ఇలాంటి వాళ్ళు చేసే మొదటి పనేంటో తెలుసా? మొహమాటం లేకుండా అవసరం లేని చాప్టర్లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడం. ప్రణాళిక లేకుండా ప్రతి వారం వినడానికి కొంచెం భయంగా ఉంది. చాప్టర్లను వదిలేయడం, రాయకుండా ఏది అవసరం, ఏది కాదు అని ఎలా తెలుస్తుంది? అనిపించొచ్చు. దీనివల్ల నష్టం జరగదా? వాళ్ళకి ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు. వ్యూహముంది. మరి ఎవరికి ఉపయోగపడుతుంది? చేసే పని కాదు. ఎవరైతే భావోద్వేగాలను పక్కన పెట్టి తెలివిగా ఆడాలనుకుంటున్నారో నుండి ఒకే వ్యవస్థను చివరి వరకు మరికొన్ని అనుసరించాలని ఎప్పుడో ఒకసారి వాళ్ళు టాపర్లా ఆలోచించడం మొదలు పెడితే టాపర్లు ర్యాంకులో అద్భుతమైన మార్కులు చూడగలరు. దానిపై ఇది కేవలం కష్టపడటం కాదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇది సరైన దిశలో కష్టపడటం.